ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం ధృతరాష్ట్రులు, గాంధారి, కుంతీదేవి అరణ్యవాసానికి వెళ్ళిపోయి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి శతాయూపుడు అనే రాజర్షి ఆశ్రమం ఉందని తెలుసుకుని అక్కడికి దగ్గరలోనే వీళ్ళు కుటీరాలు నిర్మించుకుని ఉన్నారు. ఈ లోపల సహదేవుడికి ఒకసారి వెళ్ళి వీళ్ళందరినీ చూడాలని అనిపిస్తే ఆ విషయాన్ని ధర్మరాజు గారికి చెప్పాడు. అప్పుడు పాండవులు, అంతఃపుర స్త్రీలు అందరూ కూడా ఉచితమైన వస్త్రాలను ధరించి రథంలో బయలుదేరి కురుక్షేత్రం వద్ద ఉన్నారన్న విషయం తెలుసు కనుక అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్న జనులు ఇదే ధృతరాష్ట్రుని ఆశ్రమ ప్రాంగణం, ఈ కుటీరంలోనే ఉంటున్నారు ఆయన అని చెప్పారు. రథం దిగి ముందు ధర్మరాజు నడుస్తూ ఉండగా వెనక సోదరులు, ఆ వెనక రాణివాస స్త్రీలు, అంతఃపుర పరివారం అందరూ వెళ్ళారు. అప్పటికే యమునా నదికి వెళ్ళిన ధృతరాష్ట్రుడు మొదలైన వారు స్నానం చేసి కలశాలలో నీరు పట్టుకుని వస్తున్నారు. పాండవులు గబగబా ఎదురు వెళ్ళి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవికి నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకుని వారు పరమ సంతోషాన్ని పొందగా వారి చేతులలోని కలశాలను అందుకుని ఆశ్రమ ప్రాంగణానికి తీసుకుని వచ్చారు. సంతోషంతో అందరూ కూర్చున్నారు. చుట్టుపక్కల ఆశ్రమాలలో ఉన్న మునులందరూ వచ్చి కూర్చుని వీళ్ళందరూ ఎవరు, మాకు దయచేసి చెప్పవలసిందని సంజయుని, విదురుని అడిగారు. సంజయుడు పేరు పేరున ధర్మరాజుని, భీముని, అర్జున్ని, నకుల సహదేవుల్ని, ద్రౌపదీదేవిని, సుభద్రని, ఉలూపిని, చిత్రాంగదని అందరినీ చూపించి పరిచయం చేశాడు. మునులందరూ వారిని చూసి ఎంతో సంతోషించారు. ధర్మరాజు విదురుడు కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళాడని ధృతరాష్ట్రుని అడిగాడు. ధర్మరాజా, నేను తపస్సుకి ఎంత కష్టమైనా ఓర్చి నిలబడగల స్థితిని పొందాను. గాంధారి చాలా ఓర్పుతో తపస్సు చేస్తూ ఉంటుంది. విసుగు లేకుండా మాకు కుంతీదేవి సేవ చేస్తూ ఉంటుంది. మీరు జ్ఞాపకం వచ్చినప్పుడు మీ గురించి ఆశీపూర్వక ప్రస్తావన చేస్తూ ఉంటుంది. సంజయుడు ప్రాజ్ఞుడు, విసుగు లేకుండా గొప్ప తపస్సు చేస్తూ ఉంటాడు. విదురుడు మా దగ్గర ఉండడు, యథేచ్ఛగా అరణ్యాలలో తిరుగుతూ ఉంటాడు. అన్నం కూడా తినడం మానివేశాడు. నీళ్లు, గాలి మాత్రమే స్వీకరిస్తూ గడుపుతూ ఉంటాడు. ఆయన తీవ్ర స్వభావానికి, ఆశ్చర్యకరమైన జీవన విధానానికి ఒక యతిపురుషుడు ఎలా ఉంటాడో అలా ఉంటున్నాడు. అటువంటి స్థితిని పొందిన విదురుని వైభవానికి ఇక్కడున్న మునులు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారని చెబుతూ ఉండగా ఎదురుగా విదురుడు కనపడ్డాడు. ఆశ్రమ ప్రాంగణంలోకి రాబోయిన విదురుడు ఇంతమంది జనం అక్కడ ఉండటం చూసి మళ్ళీ వెనకకు తిరిగి అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. ధర్మరాజు, నేను ధర్మరాజుని, ఓ విదురా, నిన్ను చూడడానికి వచ్చాను, ఆగు ఆగు అంటూ వెంబడించాడు. అయినా ఆగకుండా, కనపడకుండా చెట్ల చాటు నుంచి విదురుడు వెళ్ళిపోతున్నాడు. ధర్మరాజు వదిలిపెట్టకుండా అనుగమించాడు. ఒక చోటికి వెళ్ళిన తర్వాత చెట్టుకు ఆనుకొని విదురుడు నిలబడిపోయాడు. ఆ స్థితిలో ధర్మరాజు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. విదురుడు ఏమీ మాట్లాడకుండా ధర్మరాజు వంక నిశ్చలంగా చూస్తూ తనలో ఉన్న ఇంద్రియ శక్తులను ధర్మరాజు ఇంద్రియ శక్తులతో, తన ప్రాణాలను ధర్మరాజు ప్రాణాలతో కలిపివేసి శరీరాన్ని విడిచిపెట్టి పడిపోయాడు. విదురుని తేజస్సు ధర్మరాజులో ప్రవేశించగానే ఆయన కాంతి ద్విగుణీకృతమై బుద్ధిబలము, తేజస్సు పెరిగిపోయింది. పడిపోయిన విదురుని శరీరానికి దహనక్రియలు చేయడానికి ధర్మరాజు సిద్ధపడుతూ ఉంటే ఆయన ఒక యతుపురుషుడిలాగా జీవించినవాడు. అటువంటి వాడికి దహనం చేయకూడదు కదా అని అశరీరవాణి వినబడి దహనం చేయకుండా విడిచిపెట్టేశాడు. విదురుడు పడిపోవడం చూసి ఆయన ప్రాభవానికి, నిష్టకి, ధర్మాచరణానికి, అద్భుతమైన జీవనగతికి ఎంతో సంతోషించాడు. అప్పుడు వేదవ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. మునులందరూ సంతోషంతో ఆయనకు నమస్కారం చేశాడు. వ్యాసుడు ధృతరాష్ట్రాదులను కుశల ప్రశ్నలు వేశాడు. ఓ ధృతరాష్ట్ర, 9 కొడుకులు మరణించారన్న దుఃఖం పూర్తిగా తొలగిపోయిందా? ధర్మం తెలిసిన గాంధారి దుఃఖం విడిచిపెట్టి మనశ్శాంతితో ఉంటున్నదా? హస్తినాపురాన్ని, అంతఃపురాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని సేవించాలన్న ఉద్దేశంతో వచ్చిన కుంతీదేవి చాలా గొప్ప వ్యక్తి. మీకు తగిన విధంగా సేవ చేసుకోగలుగుతున్నదా? ఆమె చేసిన మేలు మీ మనసులో నిలబడిపోయిందా అని అడిగాడు. అందరూ ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వ్యాసుడు వచ్చాడు అంటే ఏదో ఒక మలుపు ఉంటుందని గుర్తు కదండి. ఆయన అందరినీ చూసి మీ మనసులో ఉండే చింతలన్నీ తొలగిపోవాలని, మీకు మనశ్శాంతి కలిగేటట్టుగా గొప్ప వరం ఇవ్వాలని, జ్ఞానం కలగజేయాలని నేను ఇక్కడికి వచ్చాను. సందేహపడకుండా మీకు ఏ వరం కావాలో అడగండి, మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను అన్నాడు. పాండవులు ఎంతో సంతోషించారు. ధృతరాష్ట్రుడు కూడా వ్యాస దర్శనానికి, ఆయన చూపించిన ప్రేమకు చాలా సంతోషించాడు. ఏదైనా కోరుకోమని అన్న కారణం చేత ధృతరాష్ట్రుడు వ్యాసుని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. కురుక్షేత్రంలో ఎందరో పడిపోయారు. వద్దని చెబుతున్న దుర్యోధనుడు ఆ యుద్ధం జరగడానికి ప్రధాన కారణమయ్యాడు. అతనికి సహాయం చేయడం కోసం ఎందరో రాజులు యుద్ధంలో మడిసిపోయారు. యుద్ధంలో మరణించిన రాజులకు ఎటువంటి లోకాలు సిద్ధించాయి? కౌరవ వీరులు మరణించిన తర్వాత ఏమైపోయారు? వారి ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అది తెలియకపోవడం చేత జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు దుఃఖంగా ఉంటుంది అన్నాడు. ఇంకా ధృతరాష్ట్రుడి మనసులో కొంత దుఃఖం మిగిలి ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఉత్తమమైన జ్ఞానం కలిగిన వేదవ్యాస మహర్షి నా దుఃఖం పోగొట్టవలసింది అని అడిగాడు. గాంధారి వ్యాసుని చూసి నమస్కరించి మాట్లాడుతూ, వేదవ్యాస భగవానుడా, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు.
ధృతరాష్ట్రుడికి తన పుత్రులు బంధువులు ఏమైపోయారన్న ఆక్రోశంలో మనసులో ఉండిపోయింది. కుంతీదేవి బంధువులు పాండవుల వైపు యుద్ధం చేసిన వారు చాలామంది ఉన్నారు. ఆమెకు కర్ణుని చూడాలని మనసులో ఉంటుంది. సుభద్రకు ఉత్తరకు అభిమన్యుని చూడాలని, కౌరవుల భార్యలు భూరిశ్రవుడి భార్య బాహ్లికుని భార్య యుద్ధంలో చనిపోయి తమ తమ బంధువులను చూడాలని అనుకుంటున్నారు. అందరూ యుద్ధంలో మరణించి దాదాపుగా 15 సంవత్సరాలు దాటిపోయినా వారందరి దర్శనం మాకు ఏర్పాటు చేయమని అడిగింది. ఈ దేశంలో తపశ్శక్తి కలిగిన మహాత్ములకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు కదండి. కాబట్టి ఆయన అలా చేయగలడని నమ్మకంతో గాంధారి అడిగింది. కుంతి, నీ మనసులో ఏ కొరకు ఉన్నది? తీర్చి తప్పకుండా నిన్ను సంతోషపెడతానని అన్నాడు. ఆమె వ్యాసమహర్షితో కర్ణజననానికి సంబంధించిన వృత్తాంతం చెప్పి ఒకసారి కర్ణుని చూడాలని ఉన్నదని కోరిక వ్యక్తాన్ని చేసింది. తప్పకుండా కురుక్షేత్రంలో మృతులైన వారందరినీ మళ్ళీ సశరీరంగా చూపిస్తాను. అందరికీ మీరు కనబడతారు. అందరూ మీకు కనబడతారు. వాళ్ళందరూ వివిధ దేవతల అంశలతో వచ్చినవారు. దివ్య శరీరాన్ని పొంది వెళ్ళిపోయారు. పూర్వం వాళ్ళు ఏ శరీరాలతో ఉండేవారో ఆ శరీరాలతో వస్తే చూడాలని మీకు కోరిక. కాబట్టి ధృతరాష్ట్రుడు గంధర్వరాజు అంశతో, పాండురాజు మరుత్తుల అంశతో వచ్చారు. యమధర్మరాజు గారే ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు, నరుడు అని పేరు కలిగి ఉన్నటువంటి ముని రూపాల్లో అర్జునుడు, నారాయణుడే కృష్ణుడు, అశ్వనీ దేవతలు నకుల సహదేవులుగా, ద్వాపరము శకునుగా, కలిపురుషుడు దుర్యోధనుడుగా, రాక్షసులందరూ దుశ్శాసనుదులుగా, అగ్నిదేవుడు దుష్టద్యుమ్నుడిగా, వాయువు అంశతో శిఖండి, దేవతల గురువు బృహస్పతి ద్రోణాచార్యునిగా, అష్టవసువులలో ఒక వసువు భీష్మాచార్యుడిగా, రుద్రాంశ సంభవుడిగా అశ్వత్థామ వచ్చారు. రేపు ఉదయం మీరందరూ నాతో పాటు రండి. గంగానదీ తీరంలో మీరు కోరినట్టు అందరినీ చూపిస్తాను అన్నాడు. అందరూ ఎంతో సంతోషంగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు కాదు రేపు చూపిస్తానన్నాడు. ఆయన చేష్టితాలు విచిత్రంగా ఉన్నాయి. అందరూ అతి కష్టం మీద పగలు రాత్రి గడిపాడు. మరునాడు గంగబొడ్డిన వ్యాసుడితో పాటు ధృతరాష్ట్రతో కలిపి అందరూ కూడా నిలబడ్డారు. వ్యాసుడు ధృతరాష్ట్రునికి చూడడానికి దివ్యమైన దృష్టినిచ్చాడు. ఎందుకంటే అతను అంధుడు కదండి. కాబట్టి వ్యాసుడు సంకల్పం చేసేటప్పటికీ నీళ్లలో పెద్ద చప్పుడు ప్రారంభమైంది. అందులో నుంచి దుర్యోధనుడు, అతని తమ్ములు, అభిమన్యుడు, ఉపపాండవులు, కర్ణుడు, బాహ్లికుడు, సోమదత్తుడు, ద్రుపదుడు, విరాటుడు, శకుని, భీష్ముడు, ద్రోణుడు అందరూ దివ్య శరీరాలతో వచ్చారు. ఆయా లోకాలకు సంబంధించిన పూలమాలలు, దివ్యమైన వస్త్రాలు అలంకరించుకుని వాళ్ళందరికీ కనబడ్డారు. ఆశ్చర్యకరమైన విషయం, ఎవరి మధ్య ఏ శత్రుత్వము లేదు. కలిసిమెలిసి ఉన్నారు. దివ్య శరీరాలతో వచ్చి యథారూపాలను పొంది పూర్వం భూమి మీద ఉన్నప్పుడు ఏ రూపాలతో ఉన్నారో ఆ రూపాలతో ఆ రోజు పగలు రాత్రి అందరితో కలిసి గడిపాడు. అందరూ సంభ్రమాలలో ఆశ్రమాలలో మునిగిపోయారు. అంటే వ్యాసుల వారి యొక్క తపశ్శక్తి ఎంతది అన్నది మనకి ఇక్కడ తెలుస్తోంది. అందుకనే వ్యాసుని మహా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. వ్యాసో నారాయణో స్వయం, ఆయన సాక్షాత్ నారాయణుడు. మరునాడు ఉదయం వ్యాసుని అనుజ్ఞ మేరకు అందరి వద్ద వీడ్కోలు తీసుకుని పరస్పరము ఒకరికి ఒకరు వీడ్కోలు చెప్పుకుని గంగానదిలోకి దిగి ప్రాకృత శరీరం వదిలి దివ్య శరీరాలను ధరించి వారి లోకాలకు వెళ్ళిపోతుంటే వ్యాసుడు నీటిలో నిలబడి భర్తలను వదిలిపెట్టి దీనస్థితిలో ఉన్న స్త్రీలు భర్తలతో కలిసి దివ్యలోకాలకి వెళ్లాలన్న తీవ్రమైన ఇచ్చ ఉన్న వాళ్ళు ఉంటే రావచ్చని పిలిచాడు. గాంధారి, కుంతి అనుమతి తీసుకుని యుద్ధంలో భర్తలను కోల్పోయి వాళ్ళని విడిచిపెట్టి ఉండలేక ఇంకా ఉండలేమనుకున్న స్త్రీలు గంగానదిలోకి వెళ్ళి మునక వేసి దివ్యమైన శరీరాలను పొంది భర్తలను అనుగమించి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితిని చూసి అక్కడున్న వాళ్ళ మనసు సంతోషంతో నిండిపోయింది. ఈ ఘట్టానికి భారతంలో ఫలశ్రుతి కూడా చెప్పారండి. ఎందుకంటే ఇది ఒక మహద్భుతమైన ఘట్టం. పోయిన వాళ్ళు మళ్ళీ దివ్య రూపాలను పొంది మామూలుగా ఉండేటప్పుడు ఎలా ఉన్నారో అటువంటి స్థితిలోకి వచ్చి అందరితోటి కలిసి గడిపి తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంటే భర్తలను కోల్పోయిన భార్యలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే ఎంత మహత్తరమైన ఘట్టం అండి ఇది. కాబట్టి ఈ ఘట్టానికి భారతంలో ఫలశ్రుతి చెప్పారు. అంటే అంత గొప్ప ఘట్టం. ఫలశ్రుతి ఉంది అంటే అది గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ ఘట్టాన్ని ఎవరైనా చదువుకున్నా విన్నా ఆస్తిక్య బుద్ధితో ఉన్నవాళ్ళైతే, అంటే తపస్సు చేత ఈ దేశంలో సాధించలేనిది అంటూ ఏం లేదు కదండి. ఆ తపస్సు ఉన్నవాళ్ళకి, అటువంటి తపస్సు మీద నమ్మకం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వ్యాసాదుల తపశ్శక్తి మీద నమ్మకం కలిగిన వాళ్ళకి ఈ లోకంలో పరలోకంలోనూ కూడా అత్యుత్తమైన కోరికలు నెరవేరుతాయి. మనసారా సంతోషం కలిగేటట్టుగా బంధువులను కలుసుకుంటారు. ఏమాత్రమూ కష్టం లేకుండా రోగకారకములైన పాపాలను భంజింపబడి రోగాలు ఉపశమిస్తాయి. వారికి అభ్యుదయం కలుగుతుంది. పూర్తి నమ్మకంతో దీనిని చదివినా విన్నా చెప్పినా దేవతలు కష్టం కలగకుండా శుభాలు జరిగేటట్టుగా కాపాడతారు. ఇది సామాన్యమైన వాదములకు హేతువులకు అందే విషయం కాదు.
సమస్త వాజ్మయంలో వ్యాసుడ విన ఇటువంటి అద్భుతం చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవ్వరూ లేరు. మహాభారతంలో నిరూపింపబడిన గొప్ప శక్తి కలిగిన పరమాద్భుతమైన దివ్యఘట్టం అండి ఇది. కాబట్టి దీన్ని మనందరం విన్నాం, చదువుకున్నాం. కాబట్టి ఆ వ్యాస భగవానుడి అనుగ్రహంతో మన కోరికలు సమంజసంగా ఉన్నవి, ధర్మపదంగా ఉన్నవి అన్నీ నెరవేరాలని, మనకి సంపూర్ణ ఆరోగ్యాలు, నడుము నొప్పులు, పాదాల పోట్లు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు, ఏదో అజీర్తి, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అన్నీ పోగొట్టి ఈ ఘట్టాన్ని మనం విన్నాం. కాబట్టి ఆ వ్యాస భగవానుడు మన యందు దయ చూపించి మనకున్న చిన్న చిన్న రోగాలన్నింటినీ, ఆ తర్వాత చిన్న చిన్న బాధలన్నింటినీ కూడా పోగొట్టి మనకి మంచి స్థితిని ఇవ్వాలి అని కోరుకుందాం. కాబట్టి ఈ రకంగా జరిగిన తర్వాత పాండవులు ఎంతో సంతోషించిన వారే ధృతరాష్ట్రుల దగ్గర వీడ్కోలు తీసుకుని తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయారు. కొంతకాలం అయిపోయిన తర్వాత నారదుడు పాండవులను చూడడానికి వచ్చాడు. ధర్మరాజు నారదుని, మీరు క్షేమంగా ఉన్నారా? ధృతరాష్ట్రాదుల గురించి ఏమైనా వార్తలు తెలిసాయా? వాళ్ళు సంతోషంగా ఉన్నారా? మీరు నిరంతరము పుణ్యభూముల మీద తిరుగుతూ ఉంటారు కదా అని ప్రశ్నించాడు. లోక సంచారి కదండి నారదుడు, కాబట్టి ఆయనకి తెలిసిన విషయాలు ఏముంటాయో చెప్తాడు కదా అని ధర్మరాజు గారు తన తల్లి గాంధారి ధృతరాష్ట్రుల గురించి అడిగాడు. నారదుడు వాళ్ళు అనితర సాధ్యమైన తపస్సు చేశారు. ధృతరాష్ట్రుడు కేవలం గాలిని మాత్రమే ఆహారంగా కొంతకాలం తీసుకుని తపస్సు చేశాడు. గాంధారి నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసింది. కుంతీదేవి నెలకు ఒక్కసారే భోజనం చేస్తూ తపస్సు చేసింది. 7 పూటలకి ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ సంజయుడు తపస్సు చేశాడు. అంటే ఎంత గొప్ప ఉపవాస నిష్టతో చేస్తున్నారో ఆ తపస్సులు చూడండి. అంత గొప్ప గొప్ప తపస్సులు చేసి వాళ్ళు అంతంత పుణ్యాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు తపస్సు చేస్తున్నారు. ఒకప్పుడు గంగాద్వారంలో తిరుగుతూ ఇంకా తను అగ్నిహోత్రాన్ని కూడా ఆరాధన చేయలేనన్న ఉద్దేశంతో చివరి ఆరాధన చేసి బ్రాహ్మణుల చేత ఉద్వాసన పలికించి వదిలిపెట్టాడు. పెద్ద సుడిగాలి వచ్చి ఆ అగ్ని బయలుదేరి అరణ్యం అంతా అంటుకుంది. ఆ సమయంలో ఎక్కడూ వెళ్ళలేక వాళ్ళు ఉండిపోయారు. సంజయుడు వస్తే, నువ్వు నిష్కారణంగా శరీరం వదిలిపెడితే పాపం కలుగుతుందని తప్పించుకోగలవాడు కనుక తప్పించుకోమని ధృతరాష్ట్ర మహారాజు చెబితే, ఆ ఆఖరి సమయంలో కూడా ఉత్తమ మార్గం చెప్పి సందు చూసుకుని తప్పించుకుని హిమాలయాలకు చేరుకున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పిన విధానంలో ప్రాణాలన్నిటినీ నిరోధించి ఊర్ధ్వముఖ చలనం చేసి అరణ్యమంతా అగ్నిహోత్రం అంటుకుని పోగా ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ముగ్గురూ కూడా శరీరం విడిచిపెట్టారని, దహిస్తున్న అగ్నిహోత్రంలో వారి శరీరాలు పడిపోవడం నేను చూడడం జరిగిందని చెప్పాడు. ధర్మరాజు, ఆయన సోదరులు, అంతఃపుర పరివారం వాళ్ళు ముగ్గురూ మరణించారని తెలుసుకుని చాలా బాధపడి దుఃఖించి అరణ్యానికి వెళ్ళి వాళ్ళ శరీరం కోసం వెతకగా ముగ్గురు శరీరాలు కనబడ్డాయి. అస్థికలను గంగానదిలో కలిపి అంత్యేష్టి సంస్కారం గురించి ప్రస్తావిస్తే ధృతరాష్ట్రుని అగ్నిహోత్రం విజృంభించిన కారణం చేత దావానలం పుట్టి అందులో ధృతరాష్ట్రాదులు మరణించారు కనుక ఇంకా ఏ విధమైన విషయము అన్వయం కావని నారదుడు చెప్పిన కారణం చేత గొప్ప గొప్ప దానాలు మొదలైన కార్యక్రమాలు చేసి వారికి సంబంధించిన ఉత్తరక్రియలన్నింటినీ ధర్మరాజు ఎంత మాత్రము ఉపేక్ష లేకుండా చేసి అందవలసిన ఉత్తమగతులు వారికి అందడం కోసమని తిలోదకాలని వదిలిపెట్టాడు. అంటే వాళ్ళు అరణ్యంలో ఆ విధంగా మరణించిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి ఆ శరీరాలను తీసుకుని ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నింటినీ కూడా చేశాడనమాట. చివరకు 15 సంవత్సరాల హస్తినాపురంలోనూ 3 సంవత్సరముల అరణ్యంలోనూ దుర్యోధనాదులు మరణించిన తర్వాత 18 సంవత్సరాలు ధృతరాష్ట్రుడు బతికి ఉన్నాడు. 3 సంవత్సరాల ఘోరమైన తపస్సు చేసి బతికి ఉన్న కాలంలో చాలా భాగం పాపం చేసిన వాడైనప్పటికీ చివరికి తపస్సు చేత గొప్ప స్థితిని పొంది శరీరాన్ని విడిచిపెట్టాక పొందవలసిన ఉత్తమ లోకాలని పొందాడు. ఆ విధంగా ఆశ్రమవాసం చేసినటువంటి ధృతరాష్ట్రుడు, భార్య గాంధారి, అనుగమించిన కుంతి ఉత్తమగతులు పొందారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏదైనా పాపం చేసినా మనం చేయవలసిన సమయంలో కనుక సరైన పనులు కనుక చేస్తూ ఉంటే, అంటే మనం చేస్తున్న పాపాలు తప్పు అని మనకు తెలిసినప్పుడు ఎప్పుడైనా సరే, ఎప్పుడు ఏ నిమిషంలో తెలిసినా ఆ వెంటనే పశ్చాత్తాపపడి మనల్ని మనం మార్చుకొని మంచి మంచి పనులు చేస్తూ భగవత్నామం స్మరిస్తూ ఎప్పుడూ కూడా ధర్మంగా ఉంటూ మనం ఒకళ్ళని బాధ పెట్టకుండా ఒక మాట అనకుండా కనుక జరిపినట్టయితే మనకి ఎప్పుడూ కూడా ఇటువంటి ఉత్తమగతులు లభిస్తాయి అన్నది మహాభారతంలో చెప్పినటువంటి ఈ ఆశ్రమ పర్వం యొక్క విశిష్టత. ఈ ఆశ్రమ పర్వంలో మనం తెలుసుకోగలిగింది ఇది. కాబట్టి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి వాళ్ళ వృద్ధాప్యంలో
అరణ్యవాసానికి వెళ్ళి ఏ రకంగా తపస్సులు చేశారు, ఏ రకంగా వాళ్ళు మరణించారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి ఆ విధంగా ఆశ్రమవాసం చేసిన తర్వాత ధృతరాష్ట్రుడు, భార్య గాంధారి, అనుగమించిన కుంతీదేవి ఉత్తమగతులు పొందిన కథా విశేషాన్ని ప్రతిపాదించిన పర్వం కాబట్టి దీనికి ఆశ్రమవాస పర్వం అనే పేరు వచ్చింది. కాబట్టి ఈ రోజుతోటి ఆశ్రమవాస పర్వం సమాప్తమైపోయింది. రేపటి నుంచి మనం మౌసల పర్వము అనేది, అసలు మౌసల పర్వము అంటే ఏమిటి అర్థం, అది ఏమిటి, దాని యొక్క విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుంటూ శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనాన్ని మనం కొనసాగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.